హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? రండి మరి ఈరోజు మన ఛానల్లో ఏముందో చూద్దాం. రెసిపీ అట్టికాయ కుర్కురే అండి. బనానా కుర్కురే సింపుల్ అండ్ టేస్టీగా స్నాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీకు ఐడియా ఉందా? బనానా అంటే పచ్చి అట్టికాయ, మనం కర్రీ వండుకుంటాం కదా. అట్టికాయతో బజ్జీలు కాకుండా ఇట్లా కుర్కురేని రెసిపీ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. టీ టైం స్నాక్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఈసారి అట్టికాయ ఉన్నప్పుడు. ముందుగా అట్టికాయను శుభ్రంగా తొక్క తీసేసి కట్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు అట్టికాయకి పైన కింద తోకలు కట్ చేసుకొని సన్నగా కుర్కురే పీసెస్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారు కదా, ఇట్లా పొడుగ్గా సన్నగా ఉంటే మనకి కుర్కురేలాగా షేప్ అనేది బాగుంటుంది. ఇట్లా మొత్తం అట్టికాయ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఒక అట్టికాయతో మీకు చూపిస్తున్నానండి. దానికి సరిపడా వేసుకున్నాను కారం మసాలా. మీరు ఎక్కువ అట్టికాయ తీసుకుంటే దాన్ని బట్టి మెజర్మెంట్స్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అట్టికాయ అంతా కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్టిలాగా కట్ చేసేసుకోవాలి. అట్టికాయ జిగురు అనేది చేతులకు అంటకుండా కొంచెం సాల్ట్ అప్లై చేసుకుంటే నల్లగా కూడా ముక్కలు అనేవి అవ్వవు. ఇప్పుడు అట్టికాయ బౌల్లో తీసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి ఒక పావు స్పూను, లేదా జీలకర్ర అయినా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు పొడి లేకపోతే. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి, మొక్కజొన్న పిండి. ఈ ప్లేస్లో మీరు బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ కార్న్ఫ్లోర్ అయితే బాగుంటుంది క్రిస్పీగా. అలానే శనగపిండి కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ ముక్కకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఫస్ట్ యాడ్ చేయాల్సిన పని లేదు. ముందు ముక్కలన్నీ కూడా పిండి అంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ముక్కలన్నీ కూడా పిండి మిశ్రమం అంతా బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలోకి ముక్కల్లోకి కొంచెం వాటర్ జస్ట్ చూడండి అలా టైప్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఉందనుకోండి జార్ వచ్చేస్తుంది. మనకి క్రిస్పీగా రావాలి కాబట్టి కొంచెం మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం మన చేయి తడుపుకున్నట్టు కాస్తంత వేసుకొని ముక్కలన్నీ కూడా బాగా అప్లై చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా ముక్కలన్నీ కూడా గట్టిగానే ఉండాలి. ఇలా ముక్కల మిశ్రమం అంతా కూడా కలిపేసుకున్నాక జస్ట్ ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇట్లా సమానంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ముక్కల్లో మసాలా కారం అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా వేడెక్కాలండి. ఆయిల్ బాగా కాగిందో లేదో చిన్న ముక్క వేస్తే మనకి చూడండి ఇలా బొడగలు రావాలి. ఇప్పుడు నూనె కాగింది. ముందుగా మనం కట్ చేసుకున్న అట్టికాయ ముక్కలో మిశ్రమం అంతా కూడా 1 by 1 కుర్కురేస్ని యాడ్ చేసుకోవాలి. ఈ కుర్కురేస్ అనేవి మనకు వేగిన తర్వాత అయినా సరే విడిపోతాయి, కానీ మనం వేసుకునేటప్పుడు ఇలా సింగిల్గా వేసుకున్నాం అనుకోండి, ముక్కలకి మసాలా కారం పౌడర్ అంతా కూడా బాగా పట్టి బాగుంటుంది. రెండుగా వేయడం కంటే ఇట్లా కుర్కురేలాగా సింగిల్గా వేసుకోవాలి. వేసుకునేటప్పుడే ఒక 5 నిమిషాలకి చూడండి మొత్తం అంతా కూడా క్రిస్పీగా బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసేసుకొని ఇంక పక్కకు తీసుకోవడమేనండి. చూసారుగా, అట్టికాయతో కూర కాకుండా బజ్జీ కాకుండా ఇట్లాగా కుర్కురే రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ అలర్ట్లో వస్తాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే సబ్స్క్రిప్షన్ దగ్గర చిన్న రెడ్ కలర్ డాట్ వస్తుందండి. అందులో కనుక మీరు ఓపెన్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. చూసారుగా, ఇలా కుర్కురేస్ అన్నీ వేపేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా జస్ట్ డీప్ ఫ్రై చేసుకొని దీంట్లో టచ్ అప్పించుకుందాం. చూసారు కదా, ఇప్పుడు కరివేపాకు అట్లా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పైన సర్వ్ చేసుకుంటే చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా చూడటానికి కలర్ఫుల్గా ఉందనుకోండి, మనం ఇష్టంగా తింటాకి ముందు నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కర్రీ బజ్జీ కాకుండా అట్టికాయ కుర్కురేని ట్రై చేసి రెసిపీని ఆస్వాదించండి. ఇంకెందుకు ఆలస్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.